ఎస్ఎల్బీసీ ఘటనపై రాష్ట్రంలోని అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడంపై ఫైర్ అయ్యారు. వాస్తవానికి సొరంగంలో ప్రమాదం జరిగినప్పుడు హరీష్ రావే దుబాయ్లో దావత్ చేసుకోలేదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. కాదంటే పాస్పోర్ట్ వివరాలు బయట పెట్టమనండి అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు? నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరు మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్ల వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్, అవన్నీ తీసి నేను బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబిలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద జల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్. వాళ్ళు దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు, సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన. నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో, ఒక సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలనో హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టన్నెల్ పనులు ముందుకు కదలలేదని రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించారు హరీష్ రావు. ఇక తన దుబాయ్ పర్యటనపై ముఖ్యమంత్రి కామెంట్లను ఖండించారు హరీష్ రావు. మిత్రుడి కుమార్తె వివాహానికి తాను దుబాయ్ వెళ్లింది వాస్తవమేనని అన్నారు. ఫిబ్రవరి 21న దుబాయ్ వెళ్తే 22వ తేదీన ప్రమాదం జరిగిందన్నారు. దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేవాన్ని చిల్లర మాటలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం మాట్లాడిన మాటలనే ఆయన కింద ఉన్న తలేబారులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారం అంతా కేవలం సమస్యను పక్కదారి పట్టించడం తప్ప మరోటి కాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హరీష్ రావు గురించి మాట్లాడుతాడు. హరీష్ రావు అయినా మంత్రి, ముఖ్యమంత్రి? హరీష్ రావు ఎందుకు ఉండాలాడా? దేనికి పోతాడు? ఏమవసరం? చిల్లర వేషాలు, చిల్లర మాటలు కాకపోతే ఇవి. హరీష్ ఉన్న కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే పని చేసి వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు చాలా. ఏం సంబంధం అసలు? కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని. వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు. ఇవాళ ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి ఆయన తాబేదారులు
మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం. ప్రతి క్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం. వారం రోజులు నీకు సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం. మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం. శివాలు ఆడు ఉండగానే పోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం. మేము దాన్ని అభినందించాల్సింది పోయి ఈ పద్ధతుల్లో ఇంత చిల్లరగానా ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేది? చిల్లర రాజకీయాల కొరకు, విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు. ఎస్ఎల్బీసీ ఘటనపై తెలంగాణ సర్కార్కు సీరియస్నెస్ లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మర్చలేనందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు ఆయన. కులగణన చేసి సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీని బయటకు పంపే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్ చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనపడతలేదు. ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనవి అని చెప్పుకుంటున్నారు. ఏదో కులగణన అని చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకో. వీడికి 10 సార్లు కేబినెట్ విస్తరణ జరుగుతుంది, పిసిసి కమిటీ జరుగుతుంది, ఏఐసిసి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లను కేంద్రం తెలంగాణకు అందించిందని, ఇవి రావడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఆయన. రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్లు తీసుకొచ్చిన కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు, అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటా. అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం కొరకు గడిచిన 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు. పుస్తకం విడుదల చేసిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, నేనేం తెచ్చినా, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి